లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లవర్ బాయ్ నితిన్ చేసిన రాబిన్ హుడ్ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చింది. వెంకీ కుడుముల మీద ఉన్న నమ్మకంతో నితిన్ అయితే ఈ మూవీ చేశారు. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి ఇదివరకు భీష్మ సినిమా చేసి హిట్ కొట్టారు. మరోసారి ఆ హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అనుకోగా అది కాస్త నిరాశ మిగిల్చింది. నితిన్ రాబిన్ హుడ్ రిజల్ట్ తో చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ చేయబోతున్న సినిమాల మీద పూర్తి ఫోకస్ చేస్తున్నాడు. నితిన్ నెక్స్ట్ సినిమా తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజ్ అయితే నిర్మిస్తున్నారు. దిల్ రాజ్ కాంపౌండ్, అది కూడా వేణు శ్రీరామ్ డైరెక్షన్ అంటే మినిమం గ్యారంటీ అన్నట్టే లెక్క. అదిగాక ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో వస్తుంది. ఒకప్పటి హీరోయిన్ లయా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది. సో లయా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. తమ్ముడు సినిమాలో సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు సూపర్ అనిపించేస్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నితిన్ ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు. ఎల్లమ్మ సినిమాను బలగం ఫేమ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వేణు ఎల్లమ్మ అంటూ మరో అద్భుతమైన కథతో అయితే వస్తున్నాడు. మరి ఈ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ ఉండేలా ఉందని టాక్. అయితే ఈ సినిమాలో బలగం సెంటిమెంట్ ని కొనసాగించేలా అందులో లీడ్ రోల్ చేసిన ప్రియదర్శిని కూడా ఎల్లమ్మలో పెడుతున్నాడని టాక్. నితిన్ ఎల్లమ్మలో ప్రియదర్శి ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. అది సినిమాను టర్న్ చేసే పాత్ర అని టాక్. ఆల్రెడీ నితిన్ కూడా ఎల్లమ్మ కథ అద్భుతంగా వచ్చిందని, అందులో తాను ఎంత గొప్పగా నటిస్తే అంత పేరు వస్తుందని చెప్పుకొచ్చాడు. వేణు కూడా ఎల్లమ్మ సినిమాను అంచనాలకు మించి తెరకెక్కించే ప్లానింగ్ లోనే ఉన్నాడు. ఎల్లమ్మ టైటిల్ రోల్లో మహానటి కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ సినిమాతో మరోసారి వేణు తన డైరెక్షన్ మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు. మే చివర్లో సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ ఉంటుందని తెలుస్తోంది.